ఈ ఒక్కసారి నువ్వు నాకు అడ్డురా. అసలు నువ్విచ్చిన అలుసు వల్లనే అది అంతలా రెచ్చిపోతుంది. ఇలా చేస్తే గాని దానికి బుద్ధి రాదు. ఇంకా వెళ్ళలేదంటే వేడి గంజి తీసుకొచ్చి దాని మొహం మీద పోస్తాను. అమాయకురాల్ని పట్టుకుని ఏంటమ్మా ఆ మాటలు? అది అమాయకురాలా? కాపురాలు కూల్చే రాక్షసి అది. అమ్మా, తనల రోడ్డు మీద అల్లరి చేస్తే పోయేది మన పరువే. ఇంకా ఏం మిగిల్చిందనే బాధపడ్డానికి? అక్క ప్లీజ్ అక్క, తలుపు తీయక్క. అక్క ప్లీజ్ అక్క, తలుపు తీయక్క. ఈ ఒక్కసారికి నన్ను క్షమించమ్మా. సుధా! అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా థ్యాంక్స్ అక్క. అమ్మా నేను చెప్పేది ఒకసారి వినమ్మా. చిచ్చి, ఎన్ని రోజులు ఎదుటి వాళ్ళకే సిగ్గు లేదనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది సిగ్గులేనిది మనకేనని. అక్క చాలా మంచిదమ్మా, అక్కని తిట్టొద్దు. అక్క మీద ప్రేమతోనేనా తల్లి అర్ధరాత్రి నీ మొగుని మా ఇంటికి రప్పించి లోపల పెట్టి గడియ వేసింది? ఒసేయ్, నువ్వు చేసిన నీతి మాలిన పనికి సిగ్గుతో రోడ్డు మీద తలెత్తుకుని తిరగలేకపోతున్నావే. అంతంత పనులు చేసి తగుదునమ్మా అంటూ మళ్ళీ నా ఇంటికి రావడానికి నీకు మొహం ఎలా చెల్లిందే? ఏదో మాట మాట అనుకున్నంత మాత్రాన ఏమి కాకుండా పోతామా ఏంటి? అయినా ఈ రోజు ఒక శుభవార్త చెప్పాలని వస్తే ఎందుకు ఇలా చేస్తున్నారు? నీ వల్ల మేం చావు వార్తలు వినకుండా ఉంటే అంతే చాలు. శుభవార్త అట శుభవార్త. నా పిండా కూడా ఏం కాదు. అమ్మా ఒక నిమిషం ఆగమ్మా. చూసావా ఎంత జరిగినా సుధక్క మనసులో ఏమి పెట్టుకోకుండా ఎంత బాగా మాట్లాడుతుందో. చెప్పాను కదా, రోజు రోజుకి మావి సిగ్గులేని జన్మలైపోతున్నాయని. నీకిప్పుడప్పుడే కోపం తగ్గేటట్టు లేదు గాని నేను వచ్చిన పనేంటో చెప్పేసి వెళ్ళిపోతాను. అక్క ముందు స్వీట్ తీసుకో. దేనికి? దేనికో చెప్తే నువ్వెగిరి గంతేస్తావు. ఏ నువ్వు పోతున్నావా? పోతున్నావా? అమ్మా అంతే కదా మరి. అలాంటిదేదో జరిగితే తప్ప మనం ఎగిరి గంతేయలేం కదా. నేను పోతే నిజంగానే మీకు ఆనందమా అమ్మా? నమ్ముతావో నమ్మవో గాని మేం పండగ చేసుకుంటాం. గుడికి వెళ్ళి శని వదిలిందని 108 ప్రదక్షిణ చేస్తాం. అబ్బా ఆశ దోశ. మిమ్మల్ని అందరినీ వదిలేసి నేనెక్కడికి వెళ్తాను? అదే కదా మా బాధంతా. వైషు వచ్చిన పనేంటో చెప్పు. నేను తల్లిని కాబోతున్నానక్క. నాకు అబార్షన్ చేయించుకోవాలనుంది. తాళి అక్షింతలు రెడీ చేశాను. గుడికి వెళ్ళి గోపి చేత మెళ్ళో తాళి కట్టించుకునొద్దు గాని పదమ్మా. నేను అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా.